ప్రభుని మనం ఆరాధించట్లో ప్రవేశించమునుపు దేవుని వాక్యంలోంచి కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం తీసుకుందాం. అందరము కలిసి 1-2 వచనాలు చదువుకుందాం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు కలిసి చదువుకుందాం. మీ కొరకును లవొదికయ వారి కొరకును శరీరరీతిగా నా ముఖం చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను. వారు ప్రేమ యందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయంలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. ప్రార్థన చేసుకున్నాను. ప్రియమైన మా తండ్రి, ఈ ఉదయకాలం మా ప్రభు దినమందు మా ప్రభు యొక్క పరిశుద్ధమైన బల్ల చుట్టూ చేరి మిమ్మల్ని ఆరాధించి సేవింప మేము వచ్చి ఉన్నాము. మాకు అనుగ్రహించిన ఈ చక్కని తరుణానికి స్తోత్రాలు. మా గమనాన్నిచ్చిన మీ వాక్యాన్ని మాకు దీవించం. మిమ్మల్ని యోగ్యముగా ఆరాధించి సేవించేందుకు కొరకాయ మా ప్రాణాత్మ దేహములను మీ పవిత్రమైన రక్తంతో ప్రోక్షించము. ప్రతిష్ఠించి పరిచయ కొరకాయ మమ్మల్ని అంగీకరించు. యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పౌలు అపొస్తలుడు కొలస్సీ పట్టణంలో ఉండే పరిశుద్ధులకు ఈ పత్రికను రాస్తూ ఈ మాట అంటాడు. 2 వచనాలు కలిసి ఉన్నట్లున్నాయి. ఆ 2వ వచనం చివరి భాగంలో దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్నవారై. క్రీస్తు ఎవరు? దేవుని మర్మమైన క్రీస్తు. గత వారం మనం వింటూ వచ్చాము. ఇక్కడ మర్మమైనటువంటి క్రీస్తు ఒకటైతే, రెండవది ఆ క్రీస్తును మనం స్పష్టంగా తెలుసుకోవడం. ఇది మనం చూస్తాం. కనుక మర్మమైన క్రీస్తు స్పష్టంగా నేను ఎలాగో తెలుసుకోగలను అంటే ప్రభువైన యేసు క్రీస్తు వారు ఇప్పుడు బయలుపరచబడ్డాడు. పౌలు అంటాడు, ఒకప్పుడు ఆయన మనకు ఎరుక అయినవాడు కాదు. కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయం ఇక్కడ మనం చూస్తాం 8వ వచనం. అది లోకాధికారులో ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిలా మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయిన. 7వ వచనంలో దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము అని. కాబట్టి దేవుని జ్ఞానం ఏమిటో పాత నిబంధనలో సామెతలు 8వ అధ్యాయంలో చూస్తే ఆ జ్ఞానము మన ప్రభువే అని మనకు అర్థమవుతుంది. క్రొత్త నిబంధనలో కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనానికి వస్తే ఆయన మనకు జ్ఞానము అని మనం చూస్తాం. 2వ వచనానికి వస్తే ఆ జ్ఞానం పూర్వకాలం మరుగైనది కానీ అని వ్రాయడం మనం చూస్తాం. కాబట్టి కొలస్సీలకు రాస్తూ 2వ అధ్యాయంలో దేవుని మర్మమైన క్రీస్తు. అయితే రెండవది ఆ మర్మమైన క్రీస్తు
ఇప్పుడు ప్రకటించబడుతున్నాడు. అందుకనే పౌలు తిమోతి రాస్తూ 1 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఇలాగంటాడు, దైవభక్తిని వచ్చిన మర్మము గొప్పది అని. ది మిస్టరీ ఆఫ్ గాడ్లీనెస్. అయితే అది ఏంటి, ఎవరు అంటే ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడు ఆయను అని. కాబట్టి ఇక్కడ కూడా క్రీస్తుని గురించిన మర్మమే. అయితే ఇప్పుడు తెలియపరచబడింది. అదిగో సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాడు, ఆయన రక్షకుడని ప్రకటించబడ్డాడు, ఆయన జనముల్లో నమ్మబడ్డాడు. ఇలాగా మనం చూస్తాం. అందుకనే కొలస్సీలు రాస్తూ 2వ అధ్యాయంలో స్పష్టముగా తెలుసుకోవాలి అని. ఎందుకని క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవాలి? 2వ అధ్యాయము కొలస్సీలు రాసిన పత్రిక రండి దయచేసి 18, 19 వచనాలు ఇక్కడ కలిసి ఉన్నాయి. నేను చదువుతున్నాను ఆరంభం నుంచి. అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి తాను సూచన ఉంది, కానీ చూడని వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు. అంటే ఇక్కడ ఆరాధన గురించి వ్రాయడం మనం చూస్తాం. దేవదూత ఆరాధన యందు వారికి ఇష్టమట. బైబిల్లో పాత క్రొత్త నిబంధనలో దూతలు ఆయన ఆరాధిస్తూ ఉన్నారు. యెషయా 6వ అధ్యాయానికి మనం వెళితే అక్కడ కోటాను కోట్ల దూతలు, కెరూబులు, సెరాపులు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రభువైన దేవుని ఘనపరిచి కీర్తించడం, ఆరాధించడం మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 4, 5 అధ్యాయాల్లో చూస్తాం. కాబట్టి ఇలాంటివన్నీ ఎరిగిన వారు అట్టి ఆరాధన చేసే యందు ఇచ్చ కలిగిన వారుగా ఉన్నారు. దేవదూత ఆరాధన యందు ఇష్టం కలిగి ఆరాధించగోని అనేది మనం చూస్తాం. అయితే ఆరాధన చేయాలని ఉంది, కానీ దేని గురించి వారు చూడని వాటి గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. వాళ్ళు చూడలేదు, వారు ఎరగలేదు, వారికి తెలియలేదు. వారు ఎలాగ ఆరాధిస్తారు, వారి ఆరాధన ప్రభువైన దేవునికి ఎలాగా అంగీకారంగా ఉంటుంది అని. కాబట్టి ఆరాధికులు ఖచ్చితంగా స్పష్టమైన ప్రభువుకు అంగీకారమైన ఆరాధన ఆరాధించాలంటే దానికంటే ముందుగా క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవాలి. ఆ క్రీస్తు ఏమైండును? దేవుని మర్మమైన క్రీస్తు అని. కాబట్టి ఒకటి దేవుని మర్మమైన క్రీస్తు, ఆ క్రీస్తును రెండవదిగా స్పష్టంగా తెలుసుకోవాలి. తెలుసుకున్న వారు మాత్రమే ఆయన్ను బహుస్పష్టంగా ప్రభువైన దేవునికి అంగీకారంగా ఆరాధించి ఆయన్ను ఘనపరచగలరు. మనందరికీ బాగా పరిచయమైన ఓ సందర్భాన్ని మీకు జ్ఞాపం చేస్తే, యోహాను సువార్త 4వ అధ్యాయం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ సమరయ స్త్రీతో సంభాషించేటప్పుడు ఆమె ఆరాధన గురించి మాట్లాడుతూ ఉంది. 20వ వచనం, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి. ఆ స్త్రీ ఆరాధన గురించి మాట్లాడుతుంది. ఆరాధన చాలా మంచిదే, ఆరాధన గొప్ప విషయమే. ఆరాధన ప్రభువైన క్రీస్తుకి ఎంతో అంగీకారమైన సేవయే, ప్రీతికరమైన సేవయే. అటు ఆరాధన గురించి మాట్లాడినంత మాత్రాన ప్రభు ఏమీ సంతోషించలేదు. క్రిందకు మనం వెళితే ప్రభు ఆమెతో మాట్లాడుతూ అసలు సంగతి ఒక మాట అంటాడు. 22వ వచనంలో, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు. కాబట్టి ఆరాధన గురించి నువ్వు చాలా గొప్పగా మాట్లాడుతున్నావమ్మా. అయితే మీరు ఆరాధించేది దేనికి అంటే తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు. ఇది ఇంకెలాగుంది అని అంటే, అపొస్తలుల కార్యం 17వ అధ్యాయంలో ఆ ఏథెన్స్లో ప్రవీధుల్లో సంచారం చేస్తూ
ఆ ప్రతిమలను వాటన్నిటిని చూస్తుంటే ఆ ప్రజల యొక్క ఆసక్తిని గురించి అంటారు, మీరు అతిదేవతా శక్తి భక్తి గలవారు. ఎట్లా తెలిసింది నాకు? ఇదిగో వీటన్నిటిని చూస్తుంటే. అయితే అలాగనే చూస్తుంటే ఒక ప్రతి మీద ఇలాగ రాయబడింది, తెలియబడని దేవుని. కాబట్టి మీరు తెలియబడని దేవుని యందు మీరు ఆసక్తి కలిగి ఉన్నారు, వాటిని మీరు ఆరాధిస్తూ పూజిస్తున్నారు. కాబట్టి ఈ స్త్రీ కూడా ఆ లెక్కలోనే ఉంది. కనుక మెస్సియాను గురించి మాట్లాడుతూనే ఈమె కూడా తెలియకుండానే మా పితరులు ఇక్కడ ఆరాధించారు, అక్కడ ఆరాధించారని ఆరాధన గురించి గొప్ప సంగతులు మాట్లాడడం చూస్తాం. ప్రభు అంటాడు, మీకు మీరు తెలియని దానిని ఆరాధించేవారు అని అంటూ తర్వాత ప్రభు 22వ వచనంలో ఏమంటాడు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము, రక్షణ యూదుల్లో నుంచే కలుగుచున్నది. కాబట్టి మేమైతే మాకు తెలిసిన దాన్ని ఆరాధించేవారం. ఏం తెలుసు మాకు అని అంటే రక్షణ యూదుల్లో నుంచియే అని అన్నప్పుడు ఇక్కడ విశేషంగా ఎఫెసీ 2వ అధ్యాయం 8వ వచనంలో విశ్వాసం ద్వారా కృప మూలంగా రక్షించబడడం అనేది మాత్రమే కాదు, ప్రభు వాడిని మాటలు బట్టి మనం చూస్తే రక్షణ యూదుల్లో నుండే కలుగును అని అంటే అక్కడ యూదా జనాంగములో నుంచి రాబో రక్షకుని గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు అంటావు కదా మెస్సియా వస్తాడు, మాకు సంగతులని చెప్తాడు. అయితే మెస్సియా నేనే నీకు ఇంకా తెలియలేదు. కాబట్టి యూదుల్లో నుంచి ఆ రక్షకుడు వచ్చాడు. కనుక యూదా గోత్రపు సింహం అని వాక్యంలో మనం చూస్తాం. అది ఆ స్త్రీకి తెలియలేదు. అంటే ఆ స్త్రీ ప్రభు అయిన క్రీస్తుని ఎరగలేదు. ఆమెమో ప్రభు చెప్పే మాటలన్నిటిని బట్టి మనం చూస్తే ఆయన గురించి రకాలుగా నీవు ఒక ప్రవక్తలాగా ఉన్నావే, ముందేమో యూదుడవు నీవు, ఆ తర్వాతనేమో ఒక ప్రవక్తవు, ఆ తర్వాత వచ్చింది నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన క్రీస్తు కాడా. అప్పుడు తర్వాత చేసేది. ఈరోజు ఎంతోమంది క్రీస్తును ఎరగకయే, ఆయన్ను తెలియకయే ఆరాధించు ప్రజలు ఎంతమందో. ఆయన ప్రజలమని చెప్పుకుంటూ లేకపోతే ఆ రకాలైన ప్రార్థనా స్థలాల్లో చేరి ఆ రకాలైనటువంటి కార్యకలాపాలు సలుపుతూ పాడడమో లేకపోతే ఇంకేదో చదవడమో లేక ఇంకేదో చేయడమో అనుకుంటున్నారు మేము ఆయన ఆరాధిస్తున్నామని. అయితే ఒక మాట గుర్తుంచుకో, నీవు క్రీస్తును స్పష్టంగా తెలుసుకొని ఉన్నావా? ఆయన నువ్వు తెలుసుకోకుండా ఎరగకుండా నీవు చేసే ఆరాధన నీ ఇష్టము ఇచ్చా దేవదూత ఆరాధన ఎందు నీ ఇష్టం కలిగి ఉన్నా అని ఆరాధన ప్రభువైన దేవునికి అంగీకారంగా ఉండదు అని. కాబట్టి ఈ 3 మాటలు మనం గమనిస్తే దేవుని మర్మమైన క్రీస్తు, రెండవదిగా స్పష్టంగా మనం తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే ఒక వ్యక్తి ఆయన్ను స్పష్టంగా ఆయనకు ప్రీతికరమైన అంగీకారమైన సేవ ఆరాధన స్తుతి స్తోత్రములు చెల్లించి ఆరాధించేందుకైనా వీలు ఉంటుంది. కాబట్టి అసలు ప్రశ్న, ఆరాధించే వ్యక్తి నేను ప్రభువైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్నానా? ఇప్పుడు మనం కొన్ని తలంపులకు మనం వెళితే ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని వాక్యంలో స్పష్టంగా ఆయన బయలుపరచబడ్డాడు. అది వ్యక్తిగతంగా ఎవరి అనుభవమో అలాంటి వారు అర్థవంతంగా ప్రభును ఆరాధించగలరు. ప్రభుకు అంగీకారముకు ప్రీతికరమైన ఈ సేవ చేయగలరు అని. అందుకని నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయగోరుతున్నాను. యోహాను భక్తుడు మొదటి పత్రికను రాస్తూ, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ యోహాను 2వ అధ్యాయం, దయచేసి రండి.
ఇక్కడ 2వ వచనములో అందరం కలిసి చదువుకుందాం. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపముల కొరకు మాత్రమే కాదు, సర్వలోకమునకును. ఏం చదవడం లేదు మీరు? చదవమన్నాను కదా, అందరం కలిసి చదువుకుందాం అన్నాను కదా. వాక్యం చదవడం అనేది చాలా ప్రాముఖ్యం. ఎన్నోసార్లు చెప్పినాను, ఒకవేళ ఇంకా వినని కొంతమంది ఉంటారేమో, అందుకనే మీకు ఒక వచనం జ్ఞాపం చేస్తాను. ప్రకటన 1వ అధ్యాయం 3వ వచనం. ఇక దావీదు కీర్తనలో నేను చెప్పడం లే, ఎన్నో వచనాలు. చదువువాడును, వినువాడును, గైకొనువాడును. కాబట్టి మీరు ధన్యులు అని ఆ అనుభవంలోకి రాగోరుతుంటే మీరు వాక్యం చదవండి, అంతే. అర్థమైందా? కాబట్టి ఖచ్చితంగా వాక్యం చదవు. ఇంకా వాక్యం చదవకపోతే ఇంకేం చదువుతామండి? దివ్యమైన దైవ వాక్కులు ఇవి. కాబట్టి ఎంత స్పష్టంగానో గట్టిగానో మనం చదవాలి కదా. సరే, 1వ యోహాను 2వ అధ్యాయము 2వ వచనం. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు అని. ఇక్కడ ఆయన ఏమై ఉన్నాడు? ఆయన్ను ఏమని నువ్వు తెలుసుకున్నావు? ఆయన ఎవరు? 2వ అధ్యాయము 2వ వచనం ఈ మాట మనం చదివిన తర్వాత శాంతికరము అనే పదం దగ్గర 4 వేసి మార్జిన్లో ఇంకో పదం రాశాడు, ప్రాయశ్చిత్తమై ఉన్నాడు అని. కాబట్టి మొట్టమొదటి తలంపు ఎవరి? క్రీస్తు. ఆయన ప్రాయశ్చిత్తమైనవాడు. క్రైస్ట్ ది ప్రాపిషియేషన్. క్రీస్తు ప్రాయశ్చిత్తము అనే మాట మనం వస్తే కనుక 5వ అధ్యాయము 21వ వచనంలో పాపమెరుగని క్రీస్తు మన కొరకు పాపముగా చేయబడెను. మూల భాషల్లోకి వెళితే పాపముగా అనే దానికంటే ఇంకో చక్కటి మాట రాశారు, అది చాలా ప్రాముఖ్యమైనది. పాపముగా చేయబడును అని చాలాసార్లు ఆయన మనలాంటి వాడు అనుకోవడానికి లేదండి. మన పాపములు ఆయన మీద మోపబడ్డాయి నిజమే, కాదని లేదు. కానీ ఆయన ఎన్నడూ పాపి కాడు. జన్మలో పరిశుద్ధుడు, జీవితంలో పరిశుద్ధుడు, మరణములోనూ పరిశుద్ధుడే. ఆయన పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడునైనా. కాబట్టి ఒకవేళ ఆయన కూడా పాపి అయితే మన పాపములకు ఏమాత్రం ప్రాయశ్చిత్తం ఆయన చేయగలడు. అందుకనే వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. 2వ కొరింథీ 5:21 ఆయన యందు మనము దేవుని నీతి అగునట్లు పాపమెరుగని క్రీస్తు మన కోసము పాప పరిహారార్థ బలి ఆయను. అవసరమైతే మీ బైబిల్లో రాసుకోండి. యాజ్ సిన్ ఆఫరింగ్. కాబట్టి ఒక పాపైన మానవుడికి ప్రాయశ్చిత్తం అనేది జరగాలి అని అంటే, ఆయన ప్రాయశ్చిత్తము అని కావాలి అని ఉంటే, ఆయన దానికంటే ముందుగా పాప పరిహారార్థ బలి కావాలి. అయ్యాడు యేసయ్య. అందుకనే హెబ్రీ 9వ అధ్యాయము 14వ వచనం ముందుగా మనం చూస్తే, నిత్యుడగు ఆత్మ ద్వారా తను తానే దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకున్న ఆ క్రీస్తు యేసు యొక్క నిర్దోషమైన రక్తం ఏం చేసింది? కాబట్టి ఇక ఆ తర్వాత 9వ అధ్యాయం 26వ వచనానికి వెళితే ఒక్కసారి పాపం నివారణ చేసిందంట. కనుక యేసు ప్రభువు వారు పాప పరిహారార్థ బలి అయ్యాడు. కాబట్టి చూడు, దేవుని మర్మమైన క్రీస్తు. అయితే ఆయన పాప పరిహారార్థ బలి కావడానికి ఆ తర్వాత ఇంకా కాస్త వెనక్కి వెళితే ఆ దేవుని మర్మమైన క్రీస్తు ఆయన మనుష్యుడిగా లోకంలో జన్మించాడు. అందుకనే 1 తిమోతి 3:16 ఇందాకనే జ్ఞాపం చేశాను. ఆయన
అంటే దేవుడు సశరీరుడుగా ప్రత్యక్షమాయను. కాబట్టి ఆత్మవాక్కు శబ్దమైనటువంటి పరాత్పరుడైన ఆ దేవుడు ఆయన మనుషులుగా జన్మించాడు. ఇది దేవుని మర్మం, ఆయన క్రీస్తు. అంతేకాదు ఆయన సర్వలోక పాపులైన మానవాళ్ళందరి పాపముల కొరకై పాప ప్రాయశ్చిత్త బలయ్యాడు. తద్వారా ఆయన పాపం నివారణ చేశాడు. కాబట్టి ఆయనే 1 యోహాను 2:1 ప్రకారం ఆయన ప్రాయశ్చిత్తమయ్యాడు, ప్రొపిషియేషన్. ఈ రోజున ఆ ప్రభువైన క్రీస్తును ఇలాగా స్పష్టంగా తెలుసుకున్నావా? తెలుసుకోరు అంటే నువ్వు ఆ ప్రభువైన క్రీస్తుని ఇలాగా నువ్వు అంగీకరించావా? అంగీకరించుంటే నిజంగా నీ జీవితంలో ఈ చక్కని శ్రేష్టమైనటువంటి అనుభవం నీవు వచ్చి ఉన్నావా? నీవు చెప్పగలవా, క్రైస్ట్ మై ప్రొపిషియేషన్, క్రీస్తు నా పాపములు ప్రాయశ్చిత్తం. అయితే దాంట్లో ఇంకో పదం నేను వాడితే బాగుంటుందేమో. ఏంటి ఆ పదము అని అంటే, యోబన్నాడు 19:25 నా విమోచకుడు సజీవుడు అని. కాబట్టి నేను చెప్పిన ఈ మాటలన్నింటిలో ఆ విమోచన అనే పదం యొక్క భావాన్ని మనం చూస్తాం. అందుకని క్రీస్తు ప్రాయశ్చిత్తం అన్నప్పుడు నిశ్చయముగా ఆయన నా పాప విమోచనం, ఆయన నాకు విమోచకుడు అయ్యాడు. అలాగైతే ప్రభువుని నువ్వు ఆ ప్రకారం స్తుతించి ఆరాధించి గనుపరిస్తే ఆయన ఎంత ఆనందిస్తాడో. నన్ను నీవు స్పష్టంగా తెలుసుకున్నావు, నేను సశరీరునిగా లోకంలో ప్రత్యక్షమయ్యాను, నేను పాపముల ప్రాయశ్చిత్తాత్మ అర్పణముగా బలి అర్పించుకున్నాను. కాబట్టి నేను నీ వ్యక్తిగత జీవితంలో పాప పరిహారార్థం ప్రాయశ్చిత్తమైన క్రీస్తును నువ్వు తెలుసుకొని ఆరాధిస్తున్నావు. నా హృదయం ఎంతో ఉల్లసిస్తుంది అని ప్రభు ఎంతగానో సంతోషిస్తాడు. ఇట్టి ఆరాధన ఒకవైపు ప్రభును ఉల్లసింపజేస్తుంది, మరొకవైపు నీ హృదయం విశాలపరిచి నీ సమాధానాన్ని అధికం చేస్తుంది. మరొకవైపు ఈ ఆరాధన ఆలకించే దూతలు ఉత్సాహ సంతోషములతో గంతులు వేస్తుంటే, తొంగి చూస్తుంటే ఈ ఆశ్చర్యాన్ని సాతానుడు వారి దూతలు సిగ్గు అవమానంతో నింపబడతారు. అవును, కాబట్టి ఉదయకాలం ఇలాగా ప్రభువైన క్రీస్తుని మనం ఆరాధించి గనపరుద్దాం. మొదటి తలంపు నేను మీకు జ్ఞాపకం చేశాను. ఆ తర్వాత మనం మరొక మాటకు మనం వెళితే రండి దయచేసి, ఇదే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయానికి మనం వద్దాం. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము కొలస్సీలు రాసిన పత్రిక. దేవుని మర్మమైన క్రీస్తు ఏమై ఉన్నాడు? 4వ వచనం అందరం కలిసి చదువుకుందాం బిగ్గరగా. కొలస్సీ 3:4 మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు. రెండవదిగా మనకు జీవమైన క్రీస్తు, మనకు క్రైస్ట్ హూ ఈజ్ అవర్ లైఫ్. కాబట్టి నేను ఎరుగుదును క్రీస్తు నాకు జీవమై ఉన్నాడు. యేసయ్య చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. కాబట్టి ఆయన మనకు జీవమై ఉన్నాడు. దీని అర్థం ఏమిటి అని అంటే, ఆయన మన మరణాన్ని మృంగివేసి ఆయన పునరుత్థానం ద్వారా ఆ జీవమును అక్షయతను వెల్లోని తీసుకొని వచ్చి తానేందో విశ్వసించే వారందరికీ ఆయన జీవమై ఉన్నాడు. ఈ మాటలన్నీ నేను విశదపరచలేను, కానీ అయితే క్లుప్తంగా 2వ మాట, క్రీస్తు నాకు జీవమై ఉన్నాడు. నిజమే, ఎలాగో ఒక వ్యక్తి ఖచ్చితంగా చెప్పగలడన్నమాట. 1వ యోహాను 5వ అధ్యాయం 11-12 వచనాలలో భక్తుడు యోహాను ఆ పత్రికలో ఇలాగ రాస్తాడు. 1వ యోహాను 5వ అధ్యాయం 11-12 వచనాలు, 11-12 వచనాలు చివరి భాగం లేక చదువుతున్న, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. అంటే కుమారుడు ఎవరు?
దేవుని మర్మమైన క్రీస్తు ఎవరు? దేవుని వల్ల మనకు అనుగ్రహించబడినటువంటి జీవం. అర్థమైందా? కాబట్టి దేవుని మర్మమైన క్రీస్తుని స్పష్టంగా తెలుసుకో. ఈరోజు ఆయన మనకు జీవమై ఉన్నాడు. 12 అందరం కలిసి దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపవాడు. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో ప్రభువైన క్రీస్తు మనకు జీవము అయి ఉన్నాడు. శరీరంలో ఉన్నాం కాబట్టి చనిపోతాం కాదనం, కానీ అయితే ఇది కేవలం శరీర సంబంధమైన మరణమే. క్రీస్తునందు మనం విశ్వాసం ఉంచినటువంటి వారముగా ఆ రెండవ మరణం నిత్యమైన నరకంలోంచి మనం దాటుకొని ఉన్నాం. అందుకనే పౌలు అపోస్తలుడు ఈలాగు శరీరీతిగా మరణించిన ప్రభు రాకడ ఆలస్యమై క్రీస్తునందలి భక్తులు వారు సజీవులుగా ఉన్న వారి ఈ దేహము రక్తమాంసములు విధిల్చబడతాయి. ఆయన తర్వాత శిథిలమైపోతుంది. ఆయన తర్వాత వారు అమర్త్యమైన మహిమోయుక్తమైన దేహమును ధరించి 1వ తెస్సలోనికీయులకు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చివరిలో మనము ఆ సదాకాలము ప్రభుతో కూడా ఉంటాం మనం. కాబట్టి మనకు జీవానికి అంతం లేదు. ఈ మాట నేను చెప్పేటప్పుడు మరొక తలంపు మీకు జ్ఞాపకం చేయడం చాలా ప్రాముఖ్యమే. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో వారు క్రీస్తును తమ సొంత నిత్య జీవముగా పొంది ఉన్నారు. అట్టి వారి మీద ఇక రెండవ మరణానికి ఏం లేదు, అధికారం లేదు. ప్రకటన 20వ అధ్యాయంలో మనం చూస్తే 4 నుంచి చివరి 6వ వచనం వరకు ఇట్టి వారి మీద రెండవ మరణం మనకి ఏం లేదట. దేవుని స్తోత్రం. కాబట్టి క్రీస్తునందు విశ్వాసం ద్వారా ఆయన నీ జీవముగా పొంది ఉన్నావు. నీ మీదగా రెండవ మరణానికి అధికారం లేదు. కాబట్టి క్రీస్తు నీకు జీవమై ఉన్నాడు. ఎంత అద్భుతమైన సంగతి! కనుకనే ఈ మర్మం, దేవుని మర్మం తగిన కాలంలో బయలుపరచబడి లోకానికి పంపించబడ్డ ఆయన నాకు జీవమయ్యాడు. కాబట్టి రెండవ మరణానికి నా మీద అధికారం లేదు. నేను సదాకాలము ప్రభువైన క్రీస్తు పరమందు జీవించబోతాను. కాబట్టి క్రీస్తు మనకు జీవమై ఉన్నాడు. ఇప్పుడు 3వ మాట కన్నా మనం వస్తే కనుక రండి దయచేసి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము. ఇక్కడ మరొక మాటను మనము చూస్తాం. 16వ వచనం చివరి భాగం మాత్రమే చదువుతున్నాను. ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. 3వదిగా దేవుని మర్మమైన క్రీస్తు ఏమై ఉన్నాడు? ఆయనయే. ఇంకొకటి కాదు, ఇంకొకటి లేదు. ఆయనయే, క్రీస్తు మాత్రమే మనకు సమాధానమైన, క్రైస్ట్ హూ ఈజ్ అవర్ పీస్ అని అంటాడు. కనుక దేవుని మర్మమైన క్రీస్తు బయలుపరచబడ్డాడు. ఇప్పుడు ఎవరుగా బయలుపరచబడ్డాడు? దేవునికి మానవులకును ఆయన సమాధాన సమన్వయకర్తగా బయలుపరచబడ్డాడు. యూదులను అన్ని జనులను సమన్వయం చేసి సమాధానపరిచే సమాధానకర్త అయ్యాడు. ఒక పాపి యొక్క వ్యక్తిగత జీవితంలో క్రీస్తు దేవుని సమాధానమై ఉన్నాడు. నిశ్చయంగా క్రీస్తు లేని జీవితంలో హృదయములు కదులుచున్న సముద్రంలాగా ఉండే. అయితే క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన వ్యక్తిగతంగా మనకు సమాధానమై ఉన్నాడు. దేవునితో సమాధానపరిచాడు. అనేకులతో మనల్ని సమాధానపరిచి ఏకం చేశాడు. కాబట్టి ఆయన నా సమాధానకర్త, ఆయన నా సమాధానకర్త అని నేను ఇప్పుడు ఆరాధిస్తాను. క్రైస్ట్ హూ ఈజ్ మై పీస్, ఐ నో హిమ్. నేను ఎరుగుదును ఆయన్ను. నిశ్చయముగా ప్రభువైన క్రీస్తు నాకు సమాధానము అయ్యున్నాడు అని. 4వ తలంపుకు వెళ్దాం. మనకు సమయం దాటిపోతుంది. అందుకని 4వ తలంపుకు మనం వెళితే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం
ఒకవేళ ఇక్కడే నేను ఆపుతానిక ప్రభును ఆరాధించులో ప్రవేశించబోతుంటుండగా రండి 1వ అధ్యాయం 27వ వచనం అందరం బిగ్గరగా చదువుకుందాం తేటగా. కొలస్సీ 1:27. అన్యజనుల్లో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడన్న సంగతి తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి ఇప్పుడు బయలుపరచబడింది. దేవుని మర్మమైన క్రీస్తు ఇప్పుడు స్పష్టంగా బయలుపరచబడుతున్నాడు. ఏమని ఇక్కడ మనం చూస్తాం, మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు అన్నటువంటి మాటను మనం చూస్తాం. వాటి మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. ది హోప్ ఆఫ్ గ్లోరీ, క్రైస్ట్ ఇన్ యూ, ది హోప్ ఆఫ్ గ్లోరీ. Christ our redemption, Christ our life, Christ our peace, Christ our hope of glory. క్రీస్తు మన మహిమ నిరీక్షణ అన్నాడు. నిశ్చయంగా ఈ నిరీక్షణ మన ఆత్మకు లంగరు వలె ఉంది అని. ఈ నిరీక్షణ తప్పిపోయేది కాదు. ఇటు నిరీక్షణ ఎంతమంది అయితే కలిగి ఉన్నారో ఈ నిరీక్షణ వారిని ఏమాత్రమునూ సిగ్గుపరచదు. రోమాపత్రిక 5లో మనం చూస్తాం. కాబట్టి ఈ నిరీక్షణ ఈ క్రైస్తవ జీవితంలో మనకు మన ఆత్మకు లంగరు వలె ఉంది. అంటే ఈ లోకం అనే సముద్రంలో క్రైస్తవ జీవితం అనేది ఒక నావ. ఈ అలలు తుఫాన్లు ఆయా పరిస్థితులు అనేకములు గుండా ఈ క్రైస్తవ జీవిత నావ దాటిపోవలసి ఉంది, గమ్యం చేరాలి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో నిలకడగా ఈ వాటన్నిటిలో నిలిచి గమ్యం చేరాలి అని అంటే లంగర్ ఎంత ప్రాముఖ్యమైందో ఇప్పుడు నేను ఒక సందర్భం మీకు జ్ఞాపం చేస్తే బాగుంటుంది. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం. 6వ అధ్యాయము యోహాను సువార్త. రండి దయచేసి 21వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 6:21. గనుక ఆయనను దోణి మీద ఎక్కించుకుంటకు వారు ఇష్టపడి వెంటనే ఆ దోణి వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు. కాబట్టి ఇక్కడ శిష్యుల ప్రయాణంలో ఓ పడవలో ప్రయాణం చేస్తుంటుండగా పెద్ద గాలి 18వ వచనం, సముద్రం పొంగుతూ ఉంది, ఇంకా దూరం చాలానే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో శిష్యులు భయభీతుల్లో ఉండగా ప్రభు సమీపించాడు. వారు ఆయన గుర్తుపట్టి వారు ఆయనను తమ దోణి ఎక్కించుకొనడానికి ఇష్టపడి. క్రీస్తు ఈరోజు హీజ్ ఇన్ అవర్ వెజల్. ఆయన మన దోణిలో ఉన్నాడు, మన జీవితంలో ఉన్నాడు. కాబట్టి పౌలు 1వ అధ్యాయం 27వ వచనం, క్రైస్ట్ ఇన్ యూ, మీ యందున్న క్రీస్తు మీకు ఏమై ఉన్నాడు? ఆయన మహిమ నిరీక్ష ఉన్నాడు, సిగ్గుపరచని నిరీక్షణ. కాబట్టి లోకంలో హెబ్రీ 6:18 ప్రకారం మన ఆత్మకు లంగరు వలె ఉండి నిరీక్షణ ఒక దినం మనల్ని అద్దరికి చేర్చువాడు. నిశ్చయంగా మన ప్రభు లాంటివాడు. అందుకనే ఈరోజు నా ప్రభు అయిన క్రీస్తు నాకు అట్టి మహిమ నిరీక్షణ ఉన్నాడు. కాబట్టి నేను సిగ్గుపడను. ఒకవేళ క్రైస్తవ జీవితంలో ఈ కొన్ని ఇబ్బందులు, నష్టాలు, అవమానాలు గుండా వెళ్ళవలసి వచ్చినా నేను ధైర్యపడను. ఆ రకాల గాలి తుఫాన్లు అనేకములు నా జీవితంలో ఇచ్చినా నేనేం తొందరపడను. ఎందుకో ఆయన నా మహిమ నిరీక్షణ, నా క్రైస్తవ జీవిత ఉద్యోగానికి లంగరు. నిశ్చయంగా ఆయన నాలో ఉన్నాడు, ఖచ్చితంగా నన్ను ఒడ్డుకు చేరుస్తాడు. కాబట్టి ఈ సాహసం, ఈ ధైర్యం నాకు కలదు. అందుకని నేను ఆయన అలాగా ఆరాధిస్తా. యేసయ్యా, నీవు నా మహిమ నిరీక్షణ అయినావు, నా క్రైస్తవ జీవిత నావకు నీవు లంగరు అయినావు, నాలో నీవు నివసిస్తున్నావు.
కాబట్టి ఈ నిరీక్షణ నీవు నన్ను ఏమాత్రం సిగ్గుపరచవు. అందుకని నేను నిన్ను ఆరాధించి నేను నిన్ను ఘనపరుస్తాను. కాబట్టి 4 తలంపులే నేను జ్ఞాపం చేయగలిగాను. కనుక కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు దేవుని మర్మమైన క్రీస్తు. రెండవది ఆయన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే తెలుసుకున్న వారు మాత్రమే ఆరాధన చేయగలరు. తెలుసుకున్నోడు చేసే ఆరాధన, పాడే పాటలు, కథ కార్ఖాన ఇదంతా వేస్టే. కాబట్టి ఈ 3 మాటలు అయిన తర్వాత మన వ్యక్తిగత జీవితంలో ప్రభువైన క్రీస్తును ఏమని తెలుసుకున్నాము అనేది 4 తలంపులు నేను జ్ఞాపం చేశాను. అట్టి తెలుసుకున్న, అట్టి అనుభవం కలిగి ఉన్న ఆ అనుభవంతో ప్రభుని ఉదయకాలం మందు ఆరాధించి ప్రభుని మనం ఘనపరచుదుము గాక. ఇప్పుడు మనం ఆరాధనలో ప్రవేశిస్తాం.